హలో అందరికీ. ఈ వీడియోలోనైతే మేము తెలంగాణ నుంచి తమిళనాడు వరకు వెళ్తున్నాము. సో, ఎందుకు వెళ్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము అనేది నెక్స్ట్ వీడియోస్‌లో వస్తుంది. సో, ఇప్పుడైతే తెలంగాణ నుంచి తమిళనాడు వరకు మా జర్నీ ఎలా జరిగిందో ఈ ఫుల్ వీడియోలో చూసేయండి. సో, షార్ట్ అండ్ స్వీట్‌గా ఉంటుంది ఈ 6 మినిట్స్ వీడియో అయితే. మా చిన్నోడు మాత్రం అసలు అంతులేని ఆనందాలన్నమాట తనవి. స్టేషన్ మొత్తము ఎంత బాగా పరిగెత్తుతున్నాడో. సో, ఇంకా అమ్మ వాళ్ళు, మేము, అత్తయ్య వాళ్ళు, మా బాబాయ్ వాళ్ళు అందరం కలిసి అయితే వెళ్తున్నాము. తమిళనాడు వెళ్ళడానికైతే మేము 3 మంత్స్ బిఫోరే టికెట్స్ బుక్ చేసినాడు మా మామయ్య. సో, ఇక్కడ చూడండి వాళ్ళ అమ్మమ్మతో ఎత్తుకొని ఎలా ఫొటోస్ దిగుతున్నాడో ఆయన. సో, చిన్న ట్రిప్ అంటేనే మా చిన్నోడు ఒక గల్లీ దాకా వెళ్ళడానికి ఎంతో ఆనందపడిపోతాడు. అలాంటిది ఇంత పెద్ద ట్రిప్ మరి మా చిన్నోడికి ఎంత హ్యాపీగా ఉన్నాడంటే వాడు మమ్మల్ని విసిగించలేదు, వాడు విసుక్కోలేదు. అంత హ్యాపీగా ఉన్నాడు ఈ ఓవరాల్ ట్రిప్‌లో. మేము స్టేషన్‌కి వచ్చే లోపే ట్రైన్ కూడా వచ్చేసింది. సో, ఇంకా అందరం కలిసి బయలుదేరబోతున్నాం ఇక్కడ. సో, ఇంగా ఈయనకైతే ఆ ట్రైన్ చూసి ఈసారైతే కొంచెం అన్నీ గుర్తుపట్టేస్తున్నాడు. వాళ్ళ నాన్నతో, వాళ్ళ బాబాయ్‌తో ఇంగ అందరితో ఆడుతా ఉన్నాడు. మొత్తానికైతే చిన్నోడికి అర్థమైపోయింది మేము ఎక్కడికో వెళ్ళిపోతున్నామనేసి. సో, ఆల్రెడీ టైమింగ్‌కి వచ్చేసినాం మేము. ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ బిఫోరే వచ్చినాము. ఆ రోజైతే ఎర్లీ మార్నింగ్ ట్రైన్ అనమాట 8:00కి. సో, అందరమైతే 7:30 కల్లా వెళ్ళిపోయాం అక్కడికి. అమ్మ వాళ్ళు, పిన్ని వాళ్ళు అందరం ఇంకా మేమందరం అలా కూర్చొనున్నాము ఇంకా. ట్రైన్ అయితే కొంచెం మూవ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. ఇంకా అందరం కూర్చొని కొత్త ట్రైన్ ఎంత బాగుందంటే ట్రైన్ అసలు ఈ జర్నీ అసలు విసుగే రాలేదు. చాలా లాంగ్ జర్నీ అయినా కూడా అసలు మాకు విసుగే రాలేదు. మా మరిది అయితే ఇక్కడ స్టార్టింగ్‌లోనే తినడం స్టార్ట్ చేసినాడు. ట్రైన్ జర్నీలో అయితే ఇలా చిన్న చిన్న స్నాక్ ఐటెమ్స్ అయితే చాలా మందికి ఇష్టం కదా! సో, ఇంకా మార్నింగ్ టీ తాగినా కూడా ఇంకా 8:00, 9:00కి టీ తాగాలనిపిస్తుంది కదా! సో, ఇంకా అందరం అయితే ఒక టీ అయితే వేసేసినాము. అండ్ అలా జర్నీ అయితే ఇంకా స్టార్ట్ అయిపోయింది. ఈలోపు అందరం టీ తాగుతూ ఇంకా మెల్లిగా ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. నేను మన తెలంగాణలో చూడని ప్లేసెసే చాలా ఉన్నాయి. ఈరోజు ఇంత మార్నింగ్ ఇంత మంచి గ్రీనరీ చూస్తా ఉంటే ఏదో మంచి విలేజ్ వైబ్ అయితే అనిపించింది. చాలా బాగా అనిపించింది. మన హైదరాబాద్‌లో ఉన్నంత సేపు అయితే ట్రైన్‌లో ఎంత బాగుందంటే, దాని తర్వాత అన్ని స్టేట్స్ దాటుతా ఉంటే ఆ వేడికి అస్సలు తట్టుకోలేకపోయినాము. ట్రైన్ కదిలితేనే మంచి గాలనిపిస్తుంది. ట్రైన్ కొంచెం ఆగినా గూడా అసలు చానా వేడి. అండ్ ఈ ట్రైన్ అయితే చానా నీట్‌గా ఉంది. ఇక్కడ చూడండి నేను మా మరదలైతే ఇంకా ఈ ట్రైన్ గురించి మాట్లాడుకుంటా ఉన్నాము. అండ్ తనుంది గాబట్టి మంచిగా మా ఇద్దరికి బాగా టైమ్ పాస్ అయిపోయిందనమాట. అండ్ ఇద్దరం కలిసైతే అలా ఫోటోస్, వీడియోస్ తీసుకుంటున్నాము. అమ్మ వాళ్ళు ఇంగ వాళ్ళ ముచ్చట్లో వాళ్ళున్నారనుకోండి తెలిసిందే గదా! అండ్ మా చిన్నోడైతే ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడంటే ఈ ట్రిప్‌ని. చానా బా అనిపించింది వాడికైతే. ఈమె ముందు రోజే గోరింటాకైతే పెట్టుకుంది. నెయిల్ పాలిష్ కూడా పెట్టుకుంది. నాకు మాత్రం అంత టైం లేదు. ఎందుకంటే మా బుడ్డోడు నేను పెట్టుకున్నా గూడా అది ఉంచడు. తుడిపేసి పడేస్తాడు. సో, పడుకున్నప్పుడు డిస్టర్బ్ అయిపోతదనేసి నేనైతే మెహందీ పెట్టుకోలేదు. నెయిల్ పాలిష్ పెట్టుకుందామని లాస్ట్‌కి తీసినా గానీ, సో, ఇంకా తీయలేదు. ఓన్లీ లిప్‌స్టిక్ పెట్టుకున్నామని చూపిస్తుంది. సో, ఇక్కడైతే ఇంకా అందరం ఇంకా ట్రైన్ ఎక్కిన తర్వాత ఏదో ఒకటి తినడం అనమాట స్నాక్స్ ఇంకా. అంతే గదా! ట్రావెలింగ్‌లో ఫుడ్ కన్నా ఎక్కువ ఈళ్ళిద్దరు చూడండి మా పెద్ద మమ్మీ, మా మరిది ఇద్దరు తినాలా? వద్దా? అన్నట్టు చూయిస్తున్నారు వీడియోల కోసము. అండ్ మేమైతే చూడండి మంచిగా అందరం కూర్చొని ఒక్కొక్క స్టేషన్ వచ్చేసింది. ఇంకా ఆ టైంకైతే గుంటూరైతే వచ్చింది. ఎంత బావుందంటే ఈ ట్రైన్ వాష్‌రూమ్స్ గానీ మంచి క్లీన్‌గున్నాయి. కొత్త ట్రైన్ అనమాట. మాకా లక్కీగా మంచిగా దొరికింది మంచి ట్రైన్. అండ్ మేమైతే 8:30కి ఆ రోజు ఎక్కితే నెక్స్ట్ డే తెల్లవారుజామున 4:30కి అలా దిగామనమాట తమిళనాడులో. సో, ఆ భాష రాదు ఎవరికీ. అసలు మార్నింగే అక్కడ ఒక
మంచి టీ అయితే తాగాము అందరం కలిసి. సో, ఇంకా బస్సెస్ ఎంత బాగున్నాయంటే వాటి డెకరేషన్ కూడా చాలా బాగున్నాయి. అండ్ మాకొకటి అర్థం కానిది ఏంటి అంటే అవి ఆర్టీసీయా, ట్రావెల్సా అర్థం కాలేదు. సో, ఏ ఏ బస్సు చూసినా కూడా చాలా అనిపించింది. మా పెద్ద మమ్మీ పాపం కాలు జారి కింద పడింది. అందుకే అట్లా నడుస్తా ఉంది. అండ్ తమిళనాడులో మాత్రం విపరీతమైన వేడి. తెల్లవారుజామున కొంచెం అన్ని ఏరియాస్‌లో చల్లగుంటది. అక్కడైతే తెల్లవారుజామునే టెంపరేచర్ అసలు 32కి దాటిపోయింది. అండ్ అందరమైతే ఇంకా ఇక్కడి నుంచి మళ్ళీ మనం ఉండే ప్లేస్‌కైతే వెళ్ళాలి. అండ్ అలా అయితే మా జర్నీ అయితే తమిళనాడు దాకా రీచ్ అయిపోయినామనమాట. మా చిన్నోడు చూడండి ఎంత ఎనర్జిటిక్‌గా ఉన్నాడో. ఇప్పుడు ఫుడ్ స్టార్ట్ చేసినాం కాబట్టి ఇంకా ఎక్కడికెళ్ళినా ఏ ఇబ్బంది లేదు. ఇంకా అక్కడే కొంచెం టీ తాగేసి బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అందరము. అసలు బస్సులు ఎంత బాగున్నాయంటే మంచిగా బొమ్మల బస్సుల్లా ఉన్నాయి. చాలా అనిపించింది. అండ్ మనం ఎక్కే బస్సు కూడా వచ్చేసింది. మళ్ళీ ఇక్కడ నుంచి మనం ఉండే ప్లేస్‌కి వెళ్ళాలన్నమాట. సో, అలా అయితే ఫైనల్‌గా ఇంకా అక్కడి నుంచి మనం ఉండే ఏరియాకైతే వెళ్ళిపోయాము. సో, ఇంకా నెక్స్ట్ వీడియోస్‌లో ఎక్కడికెళ్ళామనేది చెప్తాను. బాయ్ బాయ్.